హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి తమ్ముడిది నిశ్చితార్థం అనమాట, ఎంగేజ్మెంట్. తమ్ముడు వచ్చేసి మా పెద్ద తమ్ముడు ఫ్రెండ్, వాడు కూడా తమ్ముడే. ఆ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి వీడియో మొత్తం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ తమ్ముందైతే ఇదే మంత్లో అయితే మ్యారేజ్ కూడా ఉంది, మ్యారేజ్కి కూడా వెళ్తాము. ఆ మ్యారేజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఎవరింట్లోనైనా పెళ్లి సందడి స్టార్ట్ అయిందంటే ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి షాపింగ్లు చేస్తూనే ఉంటారు. ఎంత షాపింగ్ చేసినా కానీ వాళ్ళ షాపింగ్ అయితే అస్సలు ఒడవదు. ఎందుకంటే ఇంకా మగపిల్లల సంగతి పక్కకు పెడితే ఆడపిల్లల సంగతి అయితే అమ్మ అసలు ఏది దీనికి మ్యాచింగ్ అంటారు, దానికి మ్యాచింగ్ అంటారు, తలకాయ తింటా ఉంటారు. ఎందుకంటే మా తమ్ముడు పెళ్ళప్పుడు షాపింగ్ చేసినప్పుడు తెలిసింది, మా ముగ్గురు పిల్లలకైతే పిచ్చి లేచిపోయింది. నాకైతే అవి ఇవి తీసుకోవడం, ఏది కనిపిస్తే ఇది మంచిగా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది, ఇవి తీసుకున్నాడు, అవి తీసుకున్నాడు. వామ్మో, మీ ఇళ్ళల్లో కూడా ఇట్లనే పెళ్లి షాపింగ్లు చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, 1K సబ్స్క్రైబర్స్లో సగం మంది మా చుట్టాలు ఉంటారు. మా చుట్టాలందరూ నా వీడియోలు చూస్తారు, కానీ ఒక్కళ్ళు లైక్లు కొట్టరు, ఒక కామెంట్ చేయరు. అసలు ఎందుకు చేయరో ఏమో అర్థం కాదు. మిగిలిన నా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్, మిగిలిన చాలామంది ఉన్నారు, నాకు చాలా సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. కామెంట్ చేస్తారు, మళ్ళీ షేర్ చేస్తారు, లైక్ చేస్తారు. అక్క ఈ వీడియో బాగుందంటారు, ఆ వీడియో బాగుందంటారు, కనిపించినప్పుడు మాట్లాడతారు. కానీ మా ఊళ్ళో ఎందుకు సగానికి సగం మంది అసలు ఏమనుకుంటారో ఏమో అర్థం కాదు. అంటే వాళ్ళు లైకులు కొట్టడం వల్ల మేము ఫేమస్ అయిపోతామని అనుకుంటారో ఏమో, కానీ ఏంటంటే ప్రతి ఒక్కటి యూట్యూబ్లో పెడితే ఉండిపోతాయి మెమరీస్ లాగా అనేసి నేను ఏంటంటే నాకు వీడియోలు తీయడం అలవాటు అయిపోయింది. వీడియోలు తీస్తాను, అప్లోడ్ చేస్తాను. అందరూ అనుకుంటారు అసలు మీకు పని పాట లేదన్నట్టుంది, ఎప్పుడు వీడియోలు తీసుకుంటూ కూర్చో. మా దాంట్లో మస్తు మంది అనుకుంటారు. అన్ని పనులు చేసుకున్న తర్వాతనే నేను వీడియోలు తీస్తుంటాను, అందుకే నా వీడియోలు కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. మా ఇంకో మరదలకి అయితే మా మమ్మీ అయితే బొట్టు పెట్టేస్తుంది. శ్రీధర్ వాళ్ళ వైఫ్ ఈ అమ్మాయి అనమాట. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే మా పిల్ల అని అవుతుంది కాబట్టి మా దాంట్లో అయితే ఇట్లా బొట్టు పెట్టేసుకుంటే మా వాళ్ళు అయిపోయినట్టే, ఇంకా సగం పిల్ల అయిపోయినట్టే ఎంగేజ్మెంట్ అయిపోతే. అందుకని ఇంకా బొట్టు గిట్ట పెట్టి ఆ అమ్మాయికి ఏమేమైతే పెట్టేటివి ఉంటాయో బట్టలు అవన్నీ పెడుతుందనమాట. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
కమెంట్సే చేయట్లేదు అసలు. కమెంట్ చేయండి, వీడియో ఎట్లా ఉందో కమెంట్ చేయండి. ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्म शिवो मे अस्तु सदा शिवो महापुरुषः वयोपस्थानाम् ऊर्जेर्जातना ఇళ్ళ తరపున ఎవరు వస్త్రాలు సమర్పించేది शिवो नाम रूपाभ्यां यायोस्तां सर्वतो जयमङ्गलम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु సో ఇట్లా వీడియో తీసుకుంటాం కదా, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియోలు చూస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది పిలిచిన వాళ్ళు వచ్చిర్రా లేదా, ఎంతమంది వచ్చిర్రు, ఎవరెవరు వచ్చిర్రు అని.
కింద పడగలి సో ఇప్పుడైతే ఆ అమ్మాయి తరఫున వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు మమ్మీకి అయితే పసుపు బొట్టు ఇవ్వడం జరిగింది. మమ్మీకి అట్లనే మా మరదలకి కూడా ఇవ్వడం జరిగింది. సో వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా, ఏమైనా కొత్తగా అనిపించిందా ఈ ఎంగేజ్మెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं मत्तानाम् एकदन्तमुपास्महे विघ्नेशविद्यमानेन विश्वासमत्रेषुविशिष्टाय अस्यां शुभमानस्य गोत्रोऽस्यां श्रीनिवासनामधेस्य रामुलु नामधेस्य पार्वतम्मा नामधेस्य ఇదే ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. తెలుసు కదా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అయితే లాస్ట్లో అయితే ఫోటోలు అయితే పెట్టాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.